సింగరేణిని ప్రైవేటీకరించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ జరుగుతోన్న ప్రచారం అంతా పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. సింగరేణి వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధ్వంసం చేశారని, ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నేతలు సింగరేణిపై విచిత్ర వాదన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి సింగరేణి బ్యాంకు ఖాతాలో 3,500 కోట్ల మిగులు ఫండ్స్ ఉన్నాయని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. సింగరేణిని కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏప్రిల్ 1, 2014 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో 3,500 కోట్ల బ్యాంకులో డిపాజిట్ ఉండేవి. 2014 ముందు సింగరేణిని తన మిగులు నగదును, బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి, అంటే డిపాజిట్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి. ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ నిల్వలను డిపాజిట్ చేస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.